జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఓ టీచర్ దారి తప్పాడు. రాజోలి మండలం చిన్న ధన్వాడ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో టీచర్గా విధులు నిర్వహిస్తున్న రవిచందర్ ఆ వృత్తికే మచ్చ తెచ్చాడు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఆయనే నలుగురితో తిట్లు తింటున్నాడు. రోజు ఫుల్లుగా తాగొచ్చి స్కూల్లో వీరంగం సృష్టిస్తున్నాడు. ప్రశ్నించిన గ్రామస్తులను తల్లిదండ్రులను నోటికొచ్చినట్లు తిడుతున్నాడు. ఇష్టమున్న వారికి చెప్పుకొని మహా అయితే సస్పెండ్ చేస్తారంటూ బాధ్యతారహితంగా మాట్లాడుతున్నాడు. ఎన్నిసార్లు చెప్పినా పద్ధతి మారకపోవడంతో గ్రామస్తులు పై అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్థానిక ఎంఈఓ భగీరథ రెడ్డి పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేపట్టారు. పిల్లల్ని అడిగి అసలు విషయం తెలుసుకున్నారు. అప్పటికే తాగి ఉన్న టీచర్ రవిచందర్ను మందలించిన ఎంఈఓ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. మిమ్మల్ని కొట్టరా పిల్లలు కాదు ప్యాంట్లలో దెబ్బలు తగిలించుకున్నాం, మూత్రం పోసుకున్నాం, ప్యాంట్లో ఉట్లుట్లు ఉంది, కింద అంతా బురద బురద ఉంది ప్యాంటు. మనలో పిల్లలు ప్రతిదీ గమనిస్తారు సార్. మనం ఎట్లా ఉన్నామని గమనిస్తారు. మనం బడికి వచ్చి మిస్బిహేవియర్ ఉన్నా, గట్టి ఉన్నా, నీట్ గా లేకున్నా, మన మాట తీరు బాగాలేకున్నా, సిగరెట్ తాగినా, మందు తాగినా, మాట స్పష్టంగా రాకున్నా, మనం దుర్భాషలు ఆడినా ఆ పిల్లలలో తల్లిదండ్రులు చెప్తారు. మాట ఆన్సర్ చెప్తారు. నేను ఎప్పుడు తాగినావా తాగినావా ఎవరు మాట వస్తుంది, నోట్ల వాసన వస్తుంది, నేను తక్కువ లేదు.